హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? మేము బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్లో తెలియజేయండి. ఈరోజు నేను ఏం చేశానంటేనండి, మటన్ విత్ ములంకాయ కర్రీ చేశానండి. చూసారా, అదిగో ఎంత బాగుందో కదండి. అలాగే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ములంకాయలు, అలాగే మటన్ కూడా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టి 3 స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకున్నానండి. ఆయిల్ అనేది కాకపోయిందండి. ఇప్పుడు నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసేస్తున్నాను. ఇవైతే కొద్దిగా యాగించినాక అప్పుడు చూద్దామండి. ఈలోపు మూత పెడుతున్నాను. మూత పెడటం వల్ల బాగా మగ్గుతాయండి ఉల్లిపాయలు అనేది. అయిగోండి ఉల్లిపాయలు అనేది వేగిపోయి ఇప్పుడు నేను ఇందులోకి మటన్ వేసేస్తున్నానండి. ఒకసారి ఇలాగా కలిపేసుకుని మనం ఒకసారి అనేది మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మసాలా వేద్దామండి. ఇదిగోండి రెండు స్పూన్లు అనేది మసాలా వేసానండి. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. మూత పెట్టుకుందాం. ఇది బాగా మగ్గిందండి. ఇందులో పసుపు, కారం వేసుకుందామండి. ఇప్పుడు బాగా తిప్పుకుందామండి. ఇందులో ములంకాయలు వేసేస్తున్నానండి. ఇప్పుడు ములంకాయలు కూడా ఉలకాలి కదండి, ఉప్పు, కారం, మసాలాలోను. ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకున్నామండి. వాటర్ పోద్దామండి. కొత్తిమీర చల్లుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. అదిగోండి కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను. దీనికి 3 విజిల్స్ వచ్చినాక అప్పుడు ఓపెన్ చేద్దామండి. ఇదైతే ఉడికిపోయిందండి. గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. ఇది ఒక 10 నిమిషాలు అనేది ఇలా ఉంచుతానండి. ఇలా ఉంచిన తర్వాత అప్పుడు మూత తీస్తానండి. ఇది అంతా ఆవిరిపోవాలి కదా, అందుకనేసి. ఇదైతే 10 మినిట్స్ అయిపోయిందండి. ఆవిరి మొత్తం పోయింది. ఇప్పుడు మనం మూత తీసుకుందామండి. అదిగా చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు వేసుకుందామండి. మనం ఇంతకుముందు ఎక్కడ ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడైతే వేసుకుందాం.
ఎంతో టేస్టీ మటన్ ములంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసుకుని గార్నిష్ చేసుకుందామండి. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.